హాయ్ ఆస్పిరెంట్స్, అందరికీ తెలిసిందే 13th రోజు టెట్ గురించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో అందరికీ ఈ న్యూస్ తెలిసే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ చూడగానే కొందరికి నోటిఫికేషన్ వచ్చిందనే హ్యాపీనెస్ ఉంది, ఇంకొందరైతే ఎన్నిసార్లు ఈ టెట్సే రాస్తాము ఇంకా డిఎస్సి పడట్లేదు అన్న డిసప్పాయింట్లో కొందరున్నారు. బట్ డిఎస్సికి ముందు టెట్ వచ్చింది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ రాయాల్సిందే, ప్రతి ఒక్కరూ రాయండి. సో ఇది 14th రోజు పబ్లిష్ అయింది. 15th రోజు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది 15th రోజున రిలీజ్ చేస్తారని చెప్పారు. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 15th నుండి 29 వరకు ఆన్లైన్ అప్లికేషన్కి ఛాన్స్ ఇచ్చారు. ఎగ్జామ్స్ వచ్చేసి 2026 January 3rd నుంచి 31st వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తా అని చెప్పారు. అంటే ఇక్కడ టోటల్గా ఎగ్జామ్ వరకు కేవలం 45 days, 45 నుండి 48 days మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 45 days అనేవి ప్రతి ఒక్కరికి చాలా కీలకమైనవి. ఈ 45 daysలో మనం ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే అదే విధంగా మన రిజల్ట్ అనేది కనబడుతుంది. సో థంబ్నెయిల్ చూసారు కదా, నేను ఇక్కడ ప్రిపరేషన్లో ఏం చేయాలి, ప్రిపరేషన్లో ఏం చేయకూడదు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ చెప్తాను. సో మీకు నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్రిపరేషన్లో చేయాల్సినవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ చూడగానే ఆల్రెడీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన వాళ్ళకి ఇక్కడ ప్లస్ పాయింట్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకున్న వారైతే చాలా ప్యానిక్ అయిపోతారు. ఎందుకంటే మనకి ఇచ్చిందే ఒక 45 days. ఈ 45 daysలో సిలబస్ మొత్తం కంప్లీట్ కావాలంటే దట్స్ నాట్ పాసిబుల్ అండి. సో ఆల్రెడీ చాలామంది ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు రాసే టెట్లో మంచి స్కోర్ గెయిన్ చేస్తారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారు మీరేం చేయండి అంటే ఫస్ట్ టెన్షన్ పడకండి. మీరు చదివే ప్రతి టాపిక్ని కూడా క్లారిటీగా చదువుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీరు కూడా మంచి స్కోర్ సాధించడానికి చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి చెప్తుంది ఒకటే, ఫస్ట్ అందరూ టెన్షన్ని వదిలేయండి. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, ఇప్పుడు మనం టైం కావాలన్నా దొరకదు. సో టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ 45 days ఉన్నాయి అంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన వారికి 45 days ఉంటాయి, ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వారికి 45 days ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఒకే టైము, ఒకే డేట్ ఉంటుంది కాబట్టి దాన్ని సరిగ్గా ప్రిపరేషన్కి యూజ్ చేసుకోండి. తప్పకుండా బెస్ట్ స్కోర్ అనేది గెయిన్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు చేయాల్సింది సిలబస్ షీట్. సిలబస్లో చేంజెస్ ఉంటాయి అని అన్నారు, బట్ సిలబస్లో ఏమాత్రం చేంజెస్ ఉండవనే చెప్తున్నారు. ఇక్కడ మనకు కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతే సిలబస్ చేంజ్ అయిందా కాలేదా అనేది తెలుస్తుంది. సో మ్యాక్సిమం సిలబస్ అయితే సేమే ఉంటుంది. సో సిలబస్ షీట్ని ఫస్ట్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఒక 3 to 4 times అనేది సిలబస్ షీట్ని కంపల్సరీగా చదవండి. ఎందుకంటే సిలబస్ షీట్ చదివితే మీరు ప్రిపరేషన్లో ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఈ తక్కువ టైంలో ఏం చదవాలో తెలుసుకోవడం, ఏం చదవకూడదో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చదవాలో తెలిస్తే ఆ చదివిన దాన్నే 3 నుండి 4 సార్లు ఆ చదివిన దాన్నే రిపీట్ చేస్తూ చదవండి. అందులో నుంచి బిట్ ఏ విధంగా వచ్చినా కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ చేయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, సో తప్పకుండా ఫస్ట్ సిలబస్ షీట్ని తీసుకొని ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. మీరు చదివిన పాయింట్స్, చదవని పాయింట్స్ అన్నింటినీ టిక్ చేసుకుంటూ సబ్జెక్ట్ని కంటిన్యూ చేయండి. ఓకే, టెక్స్ట్ బుక్స్ చూడండి. పేపర్ 1 వాళ్ళకైతే 3rd to 8th class ఎనఫ్ అండి. ఇప్పటి వరకు జరిగిన టెట్లలో అయితే 3rd నుండి 8th class వరకే ప్రతి బిట్ అనేది ఫ్రేమ్ కావడం జరిగింది. 150 బిట్స్లో మ్యాక్సిమం ఒక 145 బిట్స్ తప్పకుండా 3rd to 8th వరకే ఫ్రేమ్ అయ్యాయి. ఏదో ఒక సబ్జెక్ట్లో వెళ్తే 9th 10th వరకు వెళ్తాడు. సో ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో మీకు టైం ఉంటే 9th 10th లింక్ టాపిక్స్కి వెళ్ళండి. మ్యాక్సిమం 3rd to 8th చదవడానికే టైం అనేది సెట్ అవ్వదు. సో ఈ 3rd to 8th class వరకే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు చదివిన టాపిక్ని రివిజన్ చేయడానికి కేటాయించండి. ఓకే, పడితే ఈవీఎస్లో పడతాయండి. ఈవీఎస్లో 1 లేదా 2 బిట్స్ వెళ్తే 9th 10thకి వెళ్తాడు. ఒక్కో సెషన్లో వెళ్తాడు, ఒక్కో సెషన్లో 9th 10th టచ్ కూడా చేయడు.
సో మ్యాక్సిమం చెప్తున్నాను కదా 3rd to 8th క్లాస్ అనేవి ఎనఫ్ అండి. తెలుగు నుండి మొదలు పెడితే ఇంక్లూడింగ్ మ్యాథ్స్తో సహా 8th క్లాస్ వరకే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారు కూడా 8th క్లాస్ వరకే సరిపోతాయి, అదే కంటిన్యూ చేయండి. లేదు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవారు 8th క్లాస్ వరకు అయిపోయింది అంటే 9th 10th లింక్ టాపిక్స్ అన్నీ టచ్ చేసుకొని చదువుకోండి. ఓకే, నెక్స్ట్ టైం టేబుల్. నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి, రోజుకు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి అని చెప్పేసి. దాని లింక్ తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా చూడండి, మీ ప్రిపరేషన్లో తప్పకుండా ఆ టైం టేబుల్ అనేది యూజ్ అవుతుంది. అందులో నేను క్లారిటీగా చెప్పాను డేలో ఏ సబ్జెక్ట్ని చదవాలి, ఎన్ని సబ్జెక్ట్స్ని పెట్టుకుంటే మంచి స్కోర్ అనేది రీచ్ అవుతాము అని చెప్పేసి క్లారిటీగా చెప్పానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. ఇక్కడ మళ్ళీ చెప్పాలి అంటే డేలో తప్పకుండా 3 సబ్జెక్ట్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఉన్న టైము 45 డేస్. ఈ 45 డేస్లో డైలీ ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని కూర్చుంటే అసలు సక్సెస్ అనేది సాధించలేము. డేలో తప్పకుండా మీరు 3 సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అండి. ఇది కూడా ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు మనకు 45 డేస్ టైం ఉంది కదా, ఆ 45 డేస్లో లైన్గా 10 డేస్ ఫస్ట్ సబ్జెక్ట్ కంటెంట్ మొత్తం చదువుతూ వెళ్ళండి. ఆఫ్టర్ 10 డేస్ ఒక 2 డేస్ టైం కేటాయించి ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ మాత్రమే చేయండి. ఈ 2 డేస్ కూడా సైకాలజీ నుండి మొదలు పెడితే మనకు ఈవీఎస్ మెథడాలజీ వరకు 150 బిట్స్ ఉంటాయి కదా, ఆ 150 బిట్స్ ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అయింది అని చెప్పేసి ప్రతి బిట్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల మీకు పేపర్ ప్యాటర్న్ అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, లేదు మాకు అంత ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసే అంత టైం లేదు అంటే ఒకసారి నా ఛానల్లో వీడియోస్ చూడండి. టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ మెథడ్స్ పెట్టాను, తెలుగు పెట్టాను, ఈవీఎస్ పెట్టాను. సో మీకు అంతగా టైం లేకపోతే నేను పెట్టిన ఈ వీడియోస్ చూడండి. ప్రతి బిట్కి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. యూజ్ చేసుకోండి కంపల్సరీ. ఓకే, నా ఛానల్లో చూడండి తప్పకుండా. ఇప్పటి వరకు నా వీడియోస్ ఎంతోమంది యూజ్ చేసుకుంటున్నారు. సో ఇంకెవరైనా ఇప్పుడు కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తే మీరు కూడా యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రివిజన్. మీరెంత చదివినా రివిజన్ లేకపోతే మాత్రం ఎగ్జామ్లో ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వలేరు. సో అందుకే రివిజన్కి సపరేట్గా టైం అనేది కేటాయించకండి. ఇప్పుడు మీరు డేలో ఒక 3 సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, ఆ 3 సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ డే రిపీట్ అయినప్పుడు మీరు ఇంతకుముందు ఏ టాపిక్ అయితే చదివారో అది చదివిన తర్వాతే మళ్ళీ న్యూ టాపిక్ అనేది చదవండి. ఓకే, అలా చేస్తే అక్కడే మీకు రివిజన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. సో మళ్ళీ రివిజన్కి సపరేట్గా టైం అస్సలు కేటాయించకండి. ఓకే, లాస్ట్లో మీరు చేయాల్సింది టెస్ట్ సిరీస్. ఏదైనా ఒక మంచి టెస్ట్ సిరీస్ తీసుకోండి. మీరు ఒక 1 వీక్ చదువుతారు కదా, 1 వీక్ చదివాక మీరు చదివిన సబ్జెక్ట్ పైన ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్ రాయండి. ఓకే, మీరు చదివిన సబ్జెక్ట్ అనేది మీకు రివిజన్ అవుతుంది, అలాగే రీకాల్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇవి మీరు మీ ప్రిపరేషన్లో చేయాల్సినవి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీరు ప్రిపరేషన్లో చేయకూడనివి. ఫస్ట్ టెన్షన్ ఫ్రీగా ఉండండి. అండ్ ఇక్కడ డోంట్ యూస్ పబ్లికేషన్స్ అని పెట్టా. ఎందుకు అంటే చాలామంది ఇక్కడ ప్రిపరేషన్లో ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు 45 డేస్ ఉంది, టైం చాలా తక్కువ ఉంది, నేను ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అనేవి తీసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేయలేను అనుకొని ఏదో ఒక పబ్లికేషన్ వైపు వెళ్ళిపోతారు. బట్ ఆ పబ్లికేషన్స్ నుంచి బిట్స్ అనేవి కవర్ అవ్వవు. డెఫినెట్గా మీరు యూజ్ చేయాల్సింది టెక్స్ట్ బుక్సే. టెక్స్ట్ బుక్స్ లేకుండా క్వాలిఫై కావడం కూడా చాలా కష్టమే అండి. ఎందుకంటే ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్ నుండే ఫ్రేమ్ అవుతుంది. కంటెంట్ పరంగా చూస్తే పబ్లికేషన్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఓకే, సైకాలజీ మెథడాలజీకి మాత్రమే పబ్లికేషన్స్ వైపు వెళ్ళండి. ప్రతి సబ్జెక్ట్ కంటెంట్ ఓన్లీ టెక్స్ట్ బుక్ పైనే డిపెండ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకు అంటే మనకున్నదే 45 డేస్. ఈ 45 డేస్లో టైంని మనం కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ చదివితేనే మంచి స్కోర్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డేలో కంపల్సరీగా 3 సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక్క డే అనేది స్కిప్ చేసినా కానీ చాలా టైం లాస్ అయిపోతారు,
అదేవిధంగా ఆ రోజు మీరు చదవాలనుకున్న సబ్జెక్ట్ని కూడా స్కిప్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ 45 డేస్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రమే మంచి స్కోర్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఎందుకన్నాను అంటే మీరు ఒక టైం టేబుల్ వేసుకున్నారు అంటే దాన్ని కంపల్సరీగా కన్సిస్టెన్సీతో ఫాలో అవ్వాలి. నెక్స్ట్ చాలామంది ఇక్కడ నైట్ స్టడీస్ అనేవి చేస్తుంటారు. మీరు డే అంతా రెస్ట్ తీసుకొని నైట్ టైంలో ప్రిపరేషన్ కొనసాగిస్తే ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. బట్ డే అంతా రెస్ట్ లేకుండా నైట్ అవుట్ చేస్తే మాత్రం అసలు చదివింది కూడా మర్చిపోతామండి. ప్రతి ఒక్కరికి కనీసం 6 to 7 అవర్స్ నిద్ర అనేది ఉండాల్సిందే. లేకపోతే బ్రెయిన్కి స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి మీరు చదివింది కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. నైట్ స్టడీస్ని మాత్రం అస్సలు చేయకండి. డేలో కూడా మీరు ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ 4కి లేచినా 5కి లేచినా నైట్లో కంపల్సరీ 9 to 10 లోపల పడుకునేట్టుగా చూసుకోండి. ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో చదవడం ఎంత ఇంపార్టెంటో ఆ చదివింది గుర్తు పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జామ్కి తక్కువ టైం ఉంది కాబట్టి డేలో కంపల్సరీ 9 to 12 అవర్స్ చదవడానికే కేటాయిస్తారు. సో అలాంటప్పుడు బ్రెయిన్ చాలా స్ట్రెస్ అవుతుంది. బ్రెయిన్కి కూడా రెస్ట్ ఇవ్వాల్సిందే. రెస్ట్ ఇస్తేనే మనం చదివిందంతా ఎక్కువ కాలం గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవ్వండి ఈ స్టెప్స్ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. నేను నా ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ పెట్టాను. నెక్స్ట్ నాకు టైం దొరికినప్పుడల్లా ఏం చేస్తానంటే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని అందులో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అనేది వీడియో రూపంలో డిస్కస్ చేసి పెడతాను. సో ప్రతి టాపిక్ కూడా సైకాలజీ నుండి మొదలు పెడితే ఈవీఎస్ వరకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. ఇంకెవరైనా ఛానల్ని ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.